హలో ఫ్రెండ్స్. ఇప్పుడంటే సినిమా పరిశ్రమ చాలా సాధారణ స్థాయికి వచ్చింది. కానీ ఒకప్పుడు అలా లేదు. చాలా క్రమశిక్షణ గల నటులు ఉండటం వల్ల, అంతే క్రమశిక్షణతో కూడిన దర్శకులు, అంతకు మించిన నిర్మాతలు ఉంటూ పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా చేశారు. అందుకే నాటి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు మహానుభావులుగా కీర్తించబడ్డారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్‌తో సినిమా చేయటం మిగతా హీరోలతో చేసినంత ఈజీగా ఉండేది కాదు అనే టాక్ అప్పటినుంచి ఉండేది. అందుకు అనేక కారణాలుండేవి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు తెలుగుపై మంచి పట్టు ఉండేది. అంతేకాదు స్వతహాగా దర్శకుడు కూడా కావటంతో కథపై ఆయనకు మంచి అవగాహన ఉండేది. అందుకే సాధారణ దర్శకులకు ఎన్టీఆర్‌తో సినిమా అంటే చాలా కష్టంగా ఉండేది. అందుకే అన్నగారితో సినిమా చేయాలంటే మంచి దర్శకులు మరియు నిర్మాత ఉండి తీరాల్సిందే. ఆయనకు కథ చెప్పే ముందే 1, 2 సార్లు ఆలోచించుకుని అడుగులు వేయాలి. అయితే దాసరి నారాయణరావు సర్దార్ పాపారాయుడు సినిమా కథ సిద్ధం చేసుకున్న సమయంలో తొలుత ఎన్టీఆర్‌ని హీరోగా అనుకోలేదట. శోభన్ బాబుని దృష్టిలో పెట్టుకొని ఈయన ఈ కథ రాశారట. అంతా సిద్ధమైన తర్వాత అంతటి బలమైన కథను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అంతే బలమున్న ఒక హీరో ఉండాలని భావించి శోభన్ బాబుని కాదని ఎన్టీఆర్‌తో చివరి నిమిషంలో సినిమా తీయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని దాసరి ఎన్టీఆర్‌తో కూడా చెప్పారట. ఇది మీకోసం రాసిన కథ కాదు, అలాగే మీకు సంబంధించిన స్క్రిప్టు కాదు. కానీ మీరు చేస్తే బాగుంటుందని చివరి నిమిషంలో మీ దగ్గరికి వచ్చామని చెప్పగానే మొదట ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎవరి కోసమో రాసుకున్న కథ నాకు చెప్పి చరిత్రను మారుస్తారా, లేక చరిత్రను తిప్పేస్తారా అంటూ దాసరిపై విరుచుకుపడ్డారట ఎన్టీఆర్. ఆ తర్వాత దాసరిని ఆ కథ మొత్తం మార్చాల్సిందే అంటూ ఎన్టీఆర్ పట్టుబట్టారట. అయితే దాసరి అందుకు ఒప్పుకోలేదు. డైలాగులు మాత్రమే మార్చడానికి దాసరి అంగీకరించారట. అలా చేయటం మీకు ఇష్టమైతేనే సినిమా తీద్దామని అనుకొని ఆ తర్వాత డైలాగులు మార్చి సినిమా తీసి హిట్ కొట్టారు. నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో తెరకెక్కిన సర్దార్ పాపారాయుడు సాధించిన రికార్డులు ఎన్నో. ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కలయికలో వచ్చిన 3వ చిత్రం సర్దార్ పాపారాయుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 22 కేంద్రాల్లో శతదినోత్సవం, 5 కేంద్రాల్లో జూబ్లీ, హైదరాబాద్, విజయవాడలో 300 రోజులకు పైగా నడిచి రికార్డ్ క్రియేట్ చేసింది సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంలో శ్రీదేవి కథానాయికగా నటించింది. ఈ సినిమాలో రామారావు స్వాతంత్ర్య సమరయోధుని పాత్రలో నటించారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో అలరించారు. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత క్రాంతికుమార్ ఈ సినిమాను దాసరి నారాయణరావు దర్శకత్వంలో 30 లక్షల రూపాయల వ్యయంతో తీయడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్గా 2 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఒక వృద్ధ పాత్ర, ఒక యువకుని పాత్రతో డ్యూయల్ రోల్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఫార్ములాగా మార్చిన చిత్రం ఇది. ఆ ఫార్ములా చిత్రాలకు సర్దార్ పాపారాయుడు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఇదే ఫార్ములాను చాలామంది హీరోలు ఫాలో అయ్యారు. సర్దార్ పాపారాయుడు సినిమాను కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు దాసరి నారాయణరావు. ఈ సినిమాను ఎక్కువగా మద్రాస్, ఊటీలో పిక్చరైజ్ చేశారు. స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో తండ్రి కొడుకుల పాత్రలతో దాసరి నారాయణరావు ఈ కథను రెడీ చేశారు. సర్దార్ పాపారాయుడు సినిమాను తెలంగాణకు చెందిన సర్వాయి పాపన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకుని దానికి కొంత కాల్పనికత జోడించి దాసరి ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి క్రాంతికుమార్, పాలగుమ్మి పద్మరాజు కథా సహకారం అందించారు. పాపారాయుడు పాత్ర వయసు రీత్యా పెద్దది కావడంతో ఎన్టీఆర్ ఈ పాత్రను చేయరేమో అని ముందుగా అనుకున్నా కథ నచ్చటంతో వెంటనే ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పారు. ముందుగా ఈ సినిమాకు పాపారాయుడు అనే టైటిల్ అనుకున్నారు. అందులో ఫోర్స్ లేదనుకుని ముందు సర్దార్ పేరు చేర్చి సర్దార్ పాపారాయుడు అని ఈ సినిమాకు పేరు పెట్టారు. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జూలై 1 ఉదయం 9 గంటలకు మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది.
తల్లి కొడుకులుగా నటిస్తున్న ఎన్టీఆర్, శారదలపై ముహూర్తపు సన్నివేశం తెరకెక్కించారు. నైజాం పంపిణీదారుడు ప్రసాద్ క్లాప్ కొట్టగా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ విఎంసి దొరస్వామిరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డారు. అంతకుముందు ఎన్టీఆర్ పల్లెటూరి పిల్ల, లక్ష్మీ కటాక్షం, దీక్ష తదితర చిత్రాల షూటింగ్లో ఎన్టీఆర్కు గాయాలయ్యాయి. గాయమైన ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో సలీం నృత్య దర్శకత్వంలో, చక్రవర్తి స్వరకల్పనలో ఎన్టీఆర్, శ్రీదేవిలపై తెరకెక్కిన పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా హల్లో టెంపర్, ఉయ్యాలకు వయసొచ్చింది, తెల్లచీర కళ్ళకాటుక, 1980 వరకు పాటలతో పాటు వినరా భారత వీరకుమార వంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు స్వాతంత్ర్య సమర నేపథ్యంలో సమకాలీన పరిస్థితులను అద్దం పట్టింది. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 8 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్. ఒక రకంగా రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి సర్దార్ పాపారాయుడు సినిమా ఓ ప్రేరణగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇవి ఈ చిత్రకథా విశేషాలు. మరొక అలనాటి చిత్రకథా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, అలనాటి చిత్రకథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.